కష్టానికి ఫలితం దక్కితే సంతోషంగా ఉంటుంది. గుర్తింపు లభిస్తే మరింత ఆనందం కలుగుతుంది. అత్యున్నత పురస్కారం వరిస్తే ఆ గౌరవమే వేరుగా ఉంటుంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అలాంటి పురస్కారాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి మేధావులకు ప్రతి ఏటా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 2025 ఏడాదికి వైద్య రంగంలో కృషి చేసిన ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. ఇంతకీ ఏ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలకు నోబెల్ వరించింది? మెడిసిన్లో వాళ్ళేం ఆవిష్కరణలు చేశారు? వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్. 2025 నోబెల్ పురస్కారాల ప్రకటన మరోసారి ప్రపంచానికి అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలను పరిచయం చేసింది. వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డేల్, జపాన్కు చెందిన షిమోన్ సకాగుచిలకు సంయుక్తంగా లభించింది. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ కు సంబంధించిన వారి ఆవిష్కరణల కోసం ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, టైప్ 1 డయాబెటీస్, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు చికిత్స అందించడంలో వీరి పరిశోధన విప్లవం సృష్టించనుంది. ఫలితానికి ప్రతిష్టతకు మధ్య వారధి నోబెల్, కష్టానికి శ్రమకు ప్రతీక నోబెల్, పరిశోధనలు ప్రయోగాల సమ్మేళనం నోబెల్, శాంతి సామరస్యానికి నిలువుటద్దం నోబెల్. వందల ఏళ్లుగా మకుటాయమానంగా తన కీర్తి పతాకను ఎగరవేస్తుంది నోబెల్ ప్రైజ్. షిమోన్ సకాగుచి జపాన్ దేశానికి చెందినవారు. ఆయన రెగ్యులేటరీ టీ కణాలను కనుగొన్నారు. 1995లో CD4+, CD25+ కణాలు రోగనిరోధక శక్తిని అణచివేస్తాయని చూపించారు. శరీరంలోని సొంత కణజాలంపై దాడి చేయకుండా ఆపడంలో రెగ్యులేటరీ టీ కణాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నిరూపించారు. ఇక మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డేల్ ఇద్దరూ అమెరికన్లు. వీరు FOXP3 జీన్ ను కనుగొన్నారు. ఈ జీన్ రెగ్యులేటరీ టీ కణాలకు మాస్టర్ స్విచ్ లాగా పనిచేస్తుంది. 2001లో FOXP3లో మార్పు వస్తే IPEX సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వస్తుందని వారు గుర్తించారు. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంపై దాడి చేస్తుంది. FOXP3 జీన్ ట్రెగ్స్ కణాలను క్రియాశీలకంగా ఉంచుతుందని వీరి పరిశోధన నిరూపించింది. ఈ ముగ్గురి సంయుక్త పరిశోధన పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది. మానవ శరీరం ఎల్లప్పుడూ వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి ప్రమాదాల నుంచి రోగనిరోధక వ్యవస్థ ద్వారా పోరాడుతుంది. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థ పొరపాటున శరీరంలోని సొంత కణాలపైనే దాడి చేస్తుంది. దీనినే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. గతంలో శాస్త్రవేత్తలు రోగనిరోధక కణాలు కేవలం శరీర అంతర్భాగంలోనే సహనం నేర్చుకుంటాయని భావించారు. కానీ ఈ ముగ్గురు విజేతలు శరీరం బయట భాగాలలో కూడా ఒక ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తుందని, అది రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుందని, శరీర అవయవాలను సురక్షితంగా ఉంచుతుందని నిరూపించారు. ఈ పరిశోధన 1990లలో మొదలైంది. నోబెల్ బహుమతి విజేతలు రెగ్యులేటరీ టీ సెల్స్ అనే ప్రత్యేక కణాలు రోగనిరోధక వ్యవస్థకు బ్రేక్ వేస్తాయని కనుగొన్నారు. ఈ కణాలు బలహీనపడితేనే శరీర అవయవాలపై దాడి జరుగుతుంది. ఈ ఆవిష్కరణ క్యాన్సర్, అవయవ మార్పిడి, అలర్జీల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఏదో సాధించాలనే తపన ప్రతి పరిశోధకుడికి ఉంటుంది. తమ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. ప్రపంచానికి కొత్తది కనిపెట్టి ఇవ్వడం కోసమే తమ జీవితాన్ని దారపోస్తారు. అందుకే నోబెల్ బహుమతికి అంత క్రేజ్. నోబెల్ పురస్కారాన్ని అందుకున్న వారిలో మనవాళ్లు ఉన్నారు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఆ పరంపర సాగింది. సాహిత్యంలోనే కాదు, భౌతిక, రసాయనిక, వైద్య రంగాల్లోనూ మన దేశస్థులు ఈ బహుమతిని దక్కించుకున్నారు. తన సేవా కార్యక్రమాలకు మనగడ్డనే కేంద్రంగా మార్చుకున్న మదర్ తెరెస్సా కూడా శాంతి బహుమతిని పొందారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది అన్ని రంగాల్లో విశేషంగా కృషి చేసిన మేధావులు ఇలాంటి పురస్కారాలను అందుకొని దేశ ప్రతిష్టతను పెంచారు. నోబెల్ బహుమానం అంటే ఒక కీర్తి, నోబెల్ బహుమానం అంటే ఓ ప్రతిష్ట. అంత ఆషామాయిషీగా వచ్చే గుర్తింపు కాదు. దీనికి ఎంతో శ్రమ, పట్టుదల ఉండాలి. ఎంతో చరిత్ర, ఇంకెంతో ఘనత నోబెల్ సొంతం. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఇప్పటికీ ఎప్పటికీ నోబెల్ మార్క్ ఏమాత్రం తగ్గదు. అదే దాని ప్రత్యేకత. మరో 100 ఏళ్లైనా ఈ నోబెల్ బహుమతులు అందుతూనే ఉండాలి. పరిశోధకుల జీవితాలు 10 కాలాల పాటు చరిత్ర పుటల్లో నిలవాలి. 2025 విశ్వ విజేతలకు సెల్యూట్.